హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంచి మీ లక్ష్మి. ఈరోజు ఇంకొక కొత్త అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గురువు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నా యొక్క ప్రణామములు. సీత అంతర్యుద్ధం, ఇది నెక్స్ట్ చాప్టర్. సోమ ఆగకుండా స్టోరీని చెప్పడం కొనసాగించింది. యుద్ధానికి కొన్ని రోజుల ముందు రావణుడు కోపంగా మాత వద్దకు వచ్చాడు. ఆమెకు దుఃఖం కలిగించి వశం చేసుకునే ప్రయత్నాలు విఫలమవగా మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టాడు. నిద్రలేని రాత్రులతో అలసిపోయి కోపంతో రగిలిపోతూ ఆమెను మంత్రగత్త అని పిలిచాడు. ఒకానొక స్త్రీ తనను లెక్క చేయటం లేదన్న ఆలోచన అతని అదుపు కోల్పోయేటట్టు చేసింది. మాయల ద్వారా ఆమెను వశం చేసుకుని అదుపు చేయటానికి చేసిన కృషి ఎంత మాత్రం ఫలించలేదు. మాత నిరంతరం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంది. ఆమెకు తన మార్గాలు అత్యంత సూక్ష్మమైనవి అని తెలుసు. ఒకరోజు ఆమె మనసులో రాముని మరణం భ్రమను సృష్టించడం ద్వారా ఆమెను బలహీనపరచాలని వచ్చాడు రావణుడు. నవ్వుతూ ఎగతాళి చేస్తూ రాముడు యుద్ధంలో దారుణంగా గాయపడి పడుకోబెట్టబడి ఉన్న ప్రతిబింబ దృశ్యాన్ని ఆమె ముందు కల్పించాడు. భవిష్యత్ ఇదే, నీ భర్త జీవించేది ఇంకొన్ని రోజులే నవ్వాడు అతి క్రూరంగా. మాత ధ్యానంలో కూర్చుంది. శ్రీరాముని ప్రతిబింబం ఆమె ముందు నిర్జీవంగా పడుకోబెట్టబడి ఉంది. అయితే రావణుడు అటువంటి ప్రతిబింబాలు ఆమె మనసులో ప్రవేశపెట్టడం అది మొదలు కాదు. అది మాయని తెలిసినప్పటికీ బయట ఏ భావము చూపించలేకపోయింది. తన ప్రియ రాముని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం చెల్లించిపోయింది. ఆమె కళ్ళు తెరిచి నిలకడగా చూస్తూ లేచి నిలబడింది. తల విదిల్చి కరుణాపూరిత నవ్వుతూ అతనితో, రావణాని దశాబ్దాల తపస్సు దుష్టత్వం కోసం సంవత్సరాల తరబడి నీ ధ్యానం, ప్రార్థన, ఉపదేశాలు నీకేమి నేర్పలేకపోయాయి. ఎంతో విలువైన కాలం వృధా చేశావు. ఆ కాలమంతా నిన్ను నీ లక్ష్యం వైపు నడిపి ఉండవలసింది. నీవు నీ జన్మ తీసుకునే కారణం ఇది కాదు. మాయాలోకాలు సృష్టించి ప్రజలను భయప్రాంతాలు గురి చేయడం, పదార్థం లేని లోకాలని వాస్తవం లేనివి సృష్టించడం కాదు. వాస్తవం. అతను నవ్వాడు. నేను వాస్తవాన్ని సృష్టిస్తాను. ఏ మనసులో అయినా ప్రవేశించి ఏ ఆలోచన అయినా ఏ దృశ్యాన్నైనా ప్రవేశించబడతాయి. వాస్తవం ఏమిటి సీత? నా సృష్టి తప్ప. ఆమె తల పట్టుకొని, నువ్వు పొరపడ్డావు, మాయా విద్యలను నేర్చుకున్నావు, కానీ నువ్వు సృష్టించేదంతా ఎందుకు పనికిరానిది. వాస్తవంలో ఏ విలువ లేనిది. అదంతా క్షణంలో నశించిపోతుంది. ప్రపంచం వెనుక ఒక వాస్తవం ఉంది రావణ. అయితే ఆ వాస్తవం నువ్వు చేరుకోలేనంత దూరంలో ఉంది. నీకు ఆత్మ గురించి ఏమీ తెలియదు. నిజంగా నువ్వు ఎవరో అన్న దాని గురించి నీకేమీ తెలియదు. నీ గురించి నేను రావణుని, ముల్లోకాలకు ప్రభువుని అనుకుంటున్నావు. అది నిజం కాదు. నువ్వు అది కాదు. ఆమె ఆ విధంగా మాట్లాడుతుందని అనుకొని రావణుడు దిగ్భ్రాంతిపోయాడు. నేను ఈ ప్రపంచంలో ఏ విధంగా అదుపు చేస్తానో నీకు కనపడలేదా? నేను మెరుపులను సృష్టించి భూమిని నలిపివేస్తాను, వర్షాలను నిలిపివేస్తాను, గ్రహగతిని నియంత్రిస్తాను. ఇవన్నీ నా అధీనంలోనే ఉంటాయి. నువ్వు చూపించిన అని ఉరిమాడు. అన్ని భ్రమలే ఆమె ఎదుర్కొన్నది. నువ్వు నీ పనులన్నీ చేయగలనని ఆ భ్రమలను సృష్టించుకున్నావు. చాలామంది నిన్ను నమ్ముతారు, కానీ నేను ముసుగు దాటి చూశాను రావణ. నువ్వు భయంకరమైన అసత్యాల సాలెగూడులో చిక్కుకున్నావు. అన్ని అసత్యాలే సీత అని అతడు హుంకరించాడు. నేను నిన్ను ఏ క్షణంలోనైనా చంపగలను. సీత తల అడ్డంగా ఊపుతూ, నువ్వు నన్నేం చెయ్యలేవు. నువ్వు ఈ శరీరాన్ని చంపవచ్చు, కానీ నేను ఈ శరీరాన్ని కాదు. నువ్వు ఇంకా ఈ విషయం గుర్తించలేదు. ఇన్ని నెలలు నీ నుంచి చెప్పుతున్నా ఉన్నాను, దానికి ఏ ఫలితం లేదు. నేను నీ ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నించడం లేదు. దానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తర్వాత రాబోయే దాని గురించి రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు తిరిగి వెళ్ళవలసిన చోటు గురించి సహస్రాబ్దాల తర్వాత వెతుకులాట తర్వాత నువ్వు చేరుకోలేకపోవటం. నేను నీకు అది జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవంగా నువ్వు ఎవరు అన్న దానిలోకి మేలుకో రావణ అంది. ఆమె మాటలు అన్ని వైపుల నుంచి వినిపించాయి. కేవలం ఆమె నోటి నుంచి మాత్రమే కాదు. అట్లా భ్రమ చెందుతున్నాడు తను కూడా.
అతని నోటి మాట రాక ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె అతనిలో రెప్పపాటి జ్ఞాపకం కదలటం చూసి దానిని అవకాశంగా తీసుకొని, నువ్వు గొప్ప సామర్థ్యంతో జన్మించావు, దానితో మానవాళికి ఎంతో చేయగలిగావు, నీ జన్మ లక్ష్యం అది, నీ బహుమానాలు ఉపయోగించడం, సంవత్సరాల తరబడి నీ తపస్సును, నీ పాండిత్యం, నువ్వు పొందిన వరాలన్నీ సమాజానికి ఉపయోగపడడానికి కాకపోతే మరెందుకు? దానికి బదులు నువ్వు నీ కోసం ఒక వంచన లోకాన్ని సృష్టించుకొని దానిని అదుపు చేయగలిగినాను అనుకుంటున్నావు. నిజానికి మాయలో చిక్కుకున్నది నువ్వు ఒక్కడివే రావణ. నువ్వు నాశనం చేసిన వారందరూ కాదు. క్షణం మాత్రం జ్ఞాపకం చెదిరిపోయింది. మళ్ళీ అతను కోపంతో ఊగిపోయాడు. ముఖం కోపంతో ఎర్రబడి కళ్ళు బయటికి పొడుచుకొని వచ్చాయి. అతని కొన్ని మాటలు ఉచ్చరించి భయంకరంగా తెరపారా చూస్తూ వెళ్ళాడు. అతనిలో కొంత కదిలిక తెచ్చానన్న నా మాతకు తెలుసు. మిగిలినది శ్రీరాముని వంతు. సీత రావణి సైనిక శక్తి వ్యూహాల గురించి తను తెలుసుకోగలిగింది. సమాచారాన్ని అంతా శ్రీరామునికి ప్రసరింపచేసాగింది. అతనే కాక అతని చర్యలలో తను పొందిన నిస్పృహ యుద్ధం తెచ్చే వినాశకాన్ని కూడా తెలియచేసింది. దాంతో మార్గమధ్యంలో రావణుడు కలక చేసుకుని ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని రావణుడు లంకకి చేరినప్పుడు అతన్ని నిరోధించాలి ఎంత ప్రయత్నించినా వీలుపడి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. రావణుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేసి తన లంకా సైన్యంతో పోలిస్తే ఆయన సైన్యం ఎందుకు చాలలేదని చెప్పగా, మాత రాబోయే దాన్ని ఎదుర్కోవడానికి తాను సంసిద్ధతో ఉంది. తన అంతర్నేత్రంతో ద్వారా శ్రీరాముడు లంక ఒడ్డు నిలబడడం చూసి త్వరలోనే నాశనం కాబోతున్న లంక వంకని విచారంగా చూస్తుండటం సీత చూసింది. ఇరు సైన్యాలకు ఆధునిక మరుణాయుధాలు, సకల జీవరాశులను ఘోరనాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి. అమాయకమైన మొక్కులు, జంతువులు ఇబ్బందులకు గురై నాశనం చేయబడతాయి. తన ముందు ఉన్న దానిని చూడడంతో ఇద్దరు గాఢ నిట్టూర్పులు వెలువడ్డాయి. అతని హృదయపు బాధ, ఆమె బాధను కూడా. అతని పాత్ర బాహ్యం, ఆమె పాత్ర అంతరం. ఈ యుద్ధంలో వీరు ఐక్యంగా పోరాడాలి. ఆమె ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో శ్రద్ధతో ఉంది. తను ఉన్న చోటు నుంచే రాక్షస రాజ్యపు మనోతలాల నుంచి పోరాటం చేయాలని అనుకుంటున్నది. ఆయన బాహ్యంగా చేస్తే అమ్మ లోపల నుంచి చేస్తుంది. యుద్ధం ఆరంభమైన రోజున దట్టమైన మేఘాలు గాలిని కమ్మి నేలపైకి వేలాడుతున్నట్టు ఉండి కేవలం గాలిని చెదరగొట్టే బాణంతోనే విడగొట్టబడినట్లు ఉంది. అది గంటల కొద్దీ కొనసాగి భూమిని చుట్టి శవాలు గుట్టలను మిగిల్చి వెళ్ళింది. రోజుల తరబడి అలాగే రావణి ముఖ్య సైన్యాధ్యక్షులు కుమారుడు వారసులు మరణించే వరకు కొనసాగింది. మాతకు ఆ బాధ భరించే సంఖ్యం కాకుండా ఉంది. ఆమెకు మరణాల మధ్య భేదం లేదు. అది ఎవరి సైన్యానికి చెందినదైనా అన్నది విషయం కాదు. శరీరాలు ముక్కలు చేయబడ్డం అనుభవించినప్పుడు అదంతా ఒక జీవంలోని భాగం. జంతువులు, మొక్కలు నేలను చెందినవి అనిపించేది. ఒకానొక రోజు సూర్యాస్తమం అవుతుండగా కాపలాదారు త్రిజిట పరిగెత్తుకుని వచ్చి లక్ష్మణుడు చంపబడ్డాడని చెప్పింది. మాత అపనమ్మకంగా తల పట్టుకొని అది అసంభవం అని గొడిగింది. అయితే త్రిజిత కాపలాదార మాత్రమే తన స్నేహితురాలుగా మారింది. అబద్ధం చెప్పదు. ఇది నిజం సీత, నేను యుద్ధక్షేత్రం నుండి ప్రత్యక్షంగా విన్నాను. అతను ఒక విషబాణంతో గాయపడిచబడ్డాడు. దానికి విరుగుడు లేదు, కనీసం దగ్గరలో ఎక్కడా లేదు. నేనెంతో విచారిస్తున్నాను. నీ భర్తకు తన సోదరుని కోల్పోవడం గొప్ప నష్టం. వెంటనే మాత ధ్యానస్థితిలోకి వెళ్ళి తన దివ్య నేత్రం ద్వారా లక్ష్మణుడు బాధతో విలవిలలాడటం చూసింది. ఆమెకు శూర్పణఖ మాటలు, తన మరిది బాధకరమైన మరణం పొందుతాడు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. శ్రీరాముడు అతని పక్కన కూర్చుని అతని మెల తిరిగి ముఖాన్ని ఔషధ ద్రవాలతో తడిపిన బట్టలతో తుడుస్తూ తన వేదనని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. ఒక వైద్యుడు హనుమంతుడికి సంజీవన వృక్షాన్ని తెమ్మని సూచించాడు. ఆ పవిత్ర వృక్షం ఒకటే ఆ విషానికి విరుగుడుగా పనిచేసింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి రావాలి, లేకుంటే ఆ మొక్క పని చేయదు. విషం అతని రక్తంలోకి ప్రవేశిస్తుంది కనుక సమయం చాలా విలువైనది వైద్యుడు చెప్పాడు. అంతకుముందు మాతకు కేవలం ఒకసారి రావణుడు తన చేయి పట్టుకొని లాగినప్పుడు మాత్రమే కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం మళ్ళీ వచ్చింది.
ఆమె వెనగుండా ఒక అగ్ని తరంగం ప్రవేశిస్తూ ఆమె లక్ష్మణుని ముందు ప్రత్యక్షమైంది. అతను వద్దకు వెళ్ళాలనుకుంది. కానీ భౌతిక శరీరంతో లేకపోవడం వల్ల ఎవరికీ కనపడడం కానీ వినపడడం కానీ జరగదు. ఆమె అతన్ని తాకలేదు, సాయం చేయలేదు. హనుమంతుడు తిరిగి వచ్చే వరకు అతని శరీరంను నిలిపి ఉంచడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ నిలబడగా ఒక ఛాయారూపం దగ్గరవడం చూసింది. ఆమె వెంటనే అతని మృతదేహుడైన యముడిని లక్ష్మణుని శరీరం నుంచి ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని గుర్తించింది. యముని రాకతో వీస్తున్న తీవ్రమైన గాలను పక్కకి నెట్టి లక్ష్మణుని చుట్టుముట్టుబడి నల్లటి మేఘాలను తోసివేసి ఆమె లక్ష్మణునికి యమునికి మధ్య చేతులు చాపి రచిస్తున్నట్టుగా నిలబడి నువ్వు అతన్ని తాకకూడదని అరిచింది. ఇది అతను రావాల్సిన సమయం మాత, దయచేసి పక్కకు జరుగు. యముడు బదులిచ్చాడు. ఆమె తిరస్కరించి అతను బతిమాలుతూ నేను నీతో పోరాడనుకోవడం లేదు మాత, దయచేసి నా పని నా చేసుకొనివు. అతన్ని ఏమి భయపెట్టని ఒక స్త్రీ రూపాన్ని పాడు చేసినందుకు గాను అతని కర్మ ఫలితం ఇది. అంతేకాదు ఈ యుద్ధంలో రాక్షసులను వధించడానికి కూడా రావణుడు కూడా త్యాగం చేసి తీర్చాల్సిందే. నా రక్షణ కోసమే అతను ఇదంతా చేశాడని ఆమె ఏడ్చింది. ప్రతి ఒక్క చర్య దాని ప్రతిచర్యను తెస్తుంది. అది ఒక బాకీ అతనికి ఇవ్వబడిన సమయం అనే అయిపోయింది. అతనిని నేను తీసుకువెళ్ళాలి. అతను తీసుకువెళ్ళిపోయే ముందు నువ్వు తీసుకువెళ్ళాలి. అతన్ని తీసుకువెళ్ళిపోయే ముందు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. అలా వారిద్దరూ మాతా యమరాజుల మధ్య పోట్లాట మొదలయ్యింది. రాత్రంతా వారి పోట్లాడుకుంటూనే ఉన్నాడు. యముడు అనేక కోణాలలో లక్ష్మణుని చేరుకోవడానికి ప్రయత్నించగా మాత అంతకంటే వేగంతో ఒక వైపు నుంచి ఇంకొక వైపు తిరిగి అతని దూరంగా ఉంచగలిగింది. పదే పదే ఆమె ఏడుస్తూ ముందు నన్ను తీసుకువెళ్ళమని ప్రార్థించింది. కానీ ఆమె సమయం రాలేదని చెప్పాడు. చివరిగా ఆయన ఆమెతో నేను ఇతని వదిలి వెళ్తాను, కానీ దానికి బదులుగా నాకేదైనా ఇవ్వు అని అడిగాడు. అప్పటికి ఆమె కూడా ఆ పోట్లాట్లో అలసిపోయి ఉండడంతో దానికి అంగీకరించింది. నీ జీవితం నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకొని అతని జీవితం పొడిగిస్తానని యముడనగా ఆమె అంగీకరించింది. ఆమె తన అంగీకారం తెలిపిన వెంటనే ఆయన సుదూరంగా మాయమై చుట్టూ ఉన్న నల్లటి మేఘాలు విడబడ్డాయి. త్వరలోనే హనుమంతుడు మూలికా వృక్షాలతో వస్తాడని గుర్తించి మాత అక్కడి నుంచి తప్పించుకుంది. తప్పుకున్నదనమాట. కొంతసేపటికి తర్వాత ఆమె అశోక వృక్షం కింద కూర్చొని ఆ గడ్డి మీద లేచేసరికి త్రిజిట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బతికి బయటపడ్డాడని చెప్పిందనమాట. మాత హనుమనితో ఆ కథ చెప్పుతున్నప్పుడు ఆమె యమునితో పోట్లాట్ల కల నిజమో అర్థం కాలేదని, అది విషయం కాదు, లక్ష్మణుడు బ్రతికాడు అంతే చాలు అని అనుకుంది. కానీ హనుమంతుడు నాతో తాను సంజీవని వృక్షంతో తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణుడు కళ్ళు తెరచగానే రావణుడు మొట్టమొదటిసారిగా రామునితో సీత ఎక్కడా అని అన్నాడు. శ్రీరాముడు ఆమె ఇంకా రావణ మందిరంలో బందీగా ఉందని తెలుపగా లక్ష్మణుడు తల అడ్డంగా ఊపుతూ లేదు, అదెలా సాధ్యం, ఆమెను నేను ఇక్కడే చూశాను, ఆమె నా ముందు నిలబడి ఉండడం చూశాను అనటం తను విన్నాడు అని నాతో చెప్పాడు. ఆ విధంగా యమధర్మరాజుతో మాత పోట్లాడటం నిజంగానే జరిగిందని నాకు తెలుసు. మాత జీవితం ఇక్కడ మలుపు తిరిగింది. ఆమె శక్తి క్షీణించింది. అయితే యుద్ధం దాదాపు ముగిసింది. రావణుడు హనుమంతుడు తప్ప యమధర్మరాజుతో జరిగిన సంఘటన వేరెవరికి తెలియదు. మాత దాని గురించి ఎప్పుడూ మాట్లాడు. ఆమె మరణించి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరామునికి జరిగింది చెప్పింది. నేను ఆమెను ఈ సంఘటన గురించి ప్రశ్నించక ఆమె దాని గురించి మాట్లాడడం నిరాకరించింది. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఏం చేసిందో తాను లక్ష్మణుడికి అదే చేశానని, లక్ష్మణుడు తన కొడుకు వంటి వాడని సీత చెప్తుందన్నమాట. సోమ కళ్ళ నుంచి నీరు కారుతూ మాట్లాడలేకపోవటం వల్ల కథ చెప్పడం ఆపింది. ఆమె మళ్ళీ మాట్లాడింది. మాత గురించి ఎవరికి తెలియనిది ఎంతో ఉంది. ఆమె పైనకి కనపడది ప్రపంచం నుంచి దాగి ఉంది. దానిని ఏ విధంగా ఉంచటంలో ఆమెకి తృప్తి ఉంది. ఈ ప్రపంచాన్ని రక్షించడం నిజంగా అవసరమైన పని. మానవాళి కళ్ళు చెవులు నుంచి దూరంగా జరుగుతుంది అని ఆమె నాతో అనేక సార్లు చెప్పిందని సోమ చెప్తున్నది. సాయంత్రం అవపోతుండగా
మెల్లగా మరొక కాలంలోకి ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా ఉంది. నేను తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చి చుట్టూ చూసేసరికి సోమ చిన్న కుటీరంలో ఋషులతో కొందరు కూర్చొని, కొందరు నిలబడి, మరికొందరు కిటికీల నుంచి చూస్తూ నిలబడి ఉండడం చూసింది. వారు తమ శరీరాలకు పోషణ కోసం వచ్చారు. దానికి బదులుగా తన ఆత్మకు పోషణ పొంది వెళ్ళారు. బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు సోమ. నువ్వు చెప్పిన విషయాలు మమ్మల్ని కదిలించాయి అంది మా అమ్మ. సోమ తల ఆడిస్తూ, మనం దాదాపు చివరికి వచ్చాం. నేను మాత త్యాగం అనే చివరి భాగాన్ని పూర్తి చేస్తాను. ఇరు సైనికులు గొప్ప నష్టం వాటిల్లింది. జంతువులు, వృక్షాలు, సముద్ర జీవులు పాటు సర్వజీవులకు గొప్ప నష్టం కలిగింది. ఇప్పుడు శ్రీరాముడు రావణుడితో తలపడే సమయం వచ్చింది. మాత రావణుని నిజస్వరూపాన్ని చూసింది. రాముడితో చెప్తే దాని ప్రభావం యుద్ధంపై ఉంటుందేమో భయంతో చెప్పలేదు. కానీ శ్రీరామునికి సహజావబోధ అది తెలుసు. అది తన పనిని మరింత క్లిష్టం చేసింది. అయితే కాదు, చాలా త్వరగా చేయవలసి వచ్చింది. అతనికి తన భక్తిని లోబర్చుకున్న గొప్ప మాయ నుంచి తప్పించడం అవసరము. లంకలో ఉన్న సమయంలో మాత రావణి మనసులో గాఢంగా నాటుకొని వాటిని పికిలించి వేసి అతని జాగరూకపరచడానికి తను చేయగలిగిందంతా చేసి అతని మనో సామర్థ్యం, ఉత్తేజం తగ్గి వివేచన బలహీన పడ్డమే కాక అనేక నిద్ర లేకపోవడం వల్ల నిస్తారణంగా మారాడు. ఇక ఆ క్రమాన్ని పూర్తి చేయడం రాముని వంతు. చివరిలో రాముని పని రావణుని లేకుండా చేయటం. వారు పగులు రాత్రి యుద్ధం చేయగా రావణుని నిర్మించుకున్న వంచన గూడను కూర్చడానికి మాత చేసిన పని రాముడు చూశాడు. మాత దానిని ఈ విధంగా వర్ణించింది. ఆమె ధ్యానంలో కూర్చుండగా గొప్ప ప్రేమ ప్రవాహం అంతలేని వాగులాగా వేగంగా ఎగిసిపడి జలపాతంలో ఆమె ముంతెచ్చింది. ఆమె గొప్ప ఆనంద ఆశీర్వాదాలు భావిస్తూ అక్కడే కూర్చుంది. క్రమంగా ఆమె కళ్ళు తెరిచి ప్రేమ తరంగం ప్రతి దాని మీద, చెట్లు, మొక్కలు, తన చుట్టూ ఉన్న కాపలాదారులను అందరిపైన ప్రవేశించడం చూసింది. అది శ్రీరాముడి నుంచి వస్తుందని ఆమె గుర్తించింది. రావణుడు తన చివరి బాణం సంధించే ముందు రావణుని ఆత్మలోకంలోకి తొంగిచూస్తూ తన భ్రమలను ముందు విముక్తి పొందాలని అనుకుంటూ ఒక క్షణం నిలబడ్డాడు. ఆ ప్రేమ ప్రవాహాన్ని తానే దానికి మూలమైన దాన్ని పంపి ఇప్పుడు ఆ చివరి బాణంలో అతని 10 మూలాలను తన భ్రమలో రావణుని బందీగా ఉంచుకున్న వాటిని తెంచేశాడు. రావణుడు మరణాశయంపై ఉండగా వారిద్దరూ మాట్లాడారు. అత్యంత వినయంగా రావణుడు, రాముని, ఇప్పుడు నేను నిజ గృహానికి వెళ్ళవచ్చని అడిగాడు. శ్రీరాముడు విచారంగా ఇలా అన్నాడు, నేను నిన్ను పోగు చేసుకున్న కర్మలో చాలా వరకు నశింపు చేసినాను. నువ్వు సంపూర్ణంగా ముక్తి పొందడానికి నీ మోహము అతిశయము పూర్తిగా పెకిలించబడ్డానికి నీ అహం కరిగిపోవడానికి ఇంకొక జన్మ అవసరం. ఆ చివరి కృషి నువ్వే చేయాలి. మాత ముందు చూసినట్టుగానే అతను మళ్ళీ జన్మ తీసుకునే ముందు సహస్రాబ్దాలు తరబడి తిరుగుతూ ఉండాలి. అతను ఉన్నత తలాలకు అనుమతి పొందడానికి అంతకాలం ఎదురు చూడడం అవసరం. మాతకు ఆ క్షణంలో యుద్ధం ముగిసిందని తెలిసింది. ఖచ్చితంగా ఆ సమయంలో కాలంగా ఆమె నిలిపి ఉంచిన అమృతము ప్రవేశించడం ఆగిపోయింది. ఆమె ధ్యానం నుంచి బయటకు వస్తుండగా ఆమె చుట్టూ ప్రేమ తరంగాల స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టింది. ఆమె తపస్సు నుంచి పుట్టిన వేడి అగ్ని కీలగా మారింది. ఇప్పుడు శ్రీరాముడు మిగిలిన వారు ఆమె అగ్నిగుండంలో కూర్చొని ఉండడం చూశారు. ఆమె సజీవంగా కాల్చబడుతున్నట్టుగా భావించి లక్ష్మణుడు భయంతో అరిచి ఆమె వైపు పరిగెత్తిపడి, కానీ శ్రీరాముడు అతన్ని ఆపాడు. ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఆమె ఇక్కడ ఉన్న మలినాలను అన్నింటితో పాటు యుద్ధ ప్రభావాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఇది ఆమె తపస్సు వల్ల వచ్చిన అగ్ని, దానిని కాలిని అన్నాడు. అగ్ని త్వరలోనే నెమ్మదిగా శాంతించి ఆమె శరీరంలోకి వెళ్ళి ఆరిపోయింది. ఆ క్షణంలో ఆమె అయోధ్యంలో ముట్టించిన జ్వాల వేడెక్కింది. సోమ అంది. నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. అది పెద్ద అగ్ని కీలగా మారి దానంతటా అదే ఆరిపోయింది. 14 సంవత్సరాలు నిరంతరంగా మారిన మాత జ్వాల ఆగిపోయింది. మండిన అగ్ని జ్వాల ఆగిపోయింది. అప్పుడు నాకు ఇది విజయమో లేక మరణమో అయి ఉంటుందని తెలిసిందని కొనసాగించింది. లంకలో ఆ జ్వాలలు మాత శరీరంలోకి పీల్చుకోబడ్డాయి. తర్వాత ఆమె శ్రీరాముని సన్నిధికి భావించి అతను ముట్టుకుందామని కళ్ళు తెరిచింది. ఆ ఆనంద అతిశయం క్షణంలో ఆయనను అభినందిద్దామని లేచింది. కానీ అనేక రోజులు
నిలబడకపోవటం వల్ల, అమృత ప్రవాహం ఆగిపోవటం వల్ల, చాలా కాలంగా ఆహారం నీరు లేకపోవటం వల్ల ఆమె శరీరం హఠాత్తుగా బలహీనపడింది. ఆమె నిలబడ్డానికి ప్రయత్నించగా కళ్ళు తెరిచి మాత భూమిపై సుఖ లేకుండా పడిపోయింది. వాస్తవంగా శ్రీరాముడు కూడా గాయాలకు చికిత్స పొందవలసి ఉన్న యుద్ధంలో క్షీణించి ఉన్న అతను ఆమె మందిరానికి తీసుకువెళ్ళి రోజుల తరబడి ఆమె పక్కన కూర్చొని ఆమె నోటిలోకి నీటి చుక్కలు పోస్తూ ఉన్నాడు. చివరిగా ఆమె లేచి వాగ్దానం చేసిన విధంగానే మండోదరి చేత నుంచి మొదటిగా ఆహారాన్ని తీసుకొని ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేకూర్చాలని చెప్పింది. లంక నుంచి వచ్చే ముందు మాత మండోదరి వంట చేసి లంకలో వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేసింది, భోజనం పెట్టింది అనేది మాత ప్రేమ వ్యక్తీకరించే విధానం. ఆ తర్వాత ఆ లంకలో ఆమె చివరి చర్య, నీకు ముందే తెలిసినట్టుగా ఇంతకాలం తనకు ఆశ్రయం ఇచ్చిన అశోక వృక్షం వద్దకు వెళ్ళి దాని మానుకు తన నుదుటి నానించి ఆ మహా చైతన్యం తన కష్టకాలంలో తోడుగా సాక్షిగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పి వీడుకోలు తెలిపింది. సోమ మౌనంగా ఉంది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు చుట్టూ చూసి మొట్టమొదటిసారిగా మునులందరూ చేరి ఉండడం గమనించింది. ఆమె ఆశ్చర్యపోతూ, మీరు ఇంతమంది వచ్చారా? నేను మీకేం పెట్టలేదు, మన్నించండి, ఆహారం ఇప్పుడే సిద్ధం చేస్తానన్నది. ఆమె లేవబోతుండగా మునులు ఒకరు నాపి ఇలా అన్నారు, సోమ, ఈ రాత్రి కొద్దు, నువ్వు మా ఆత్మలకు ఆహారం అందించావు కనుక మా శరీరము సంతృప్తి పడ్డాయి. నేను మా అమ్మ రేపు ఉదయం వస్తామని చెప్పి మెల్లగా మేమిద్దరం సెలవు తీసుకున్నామని చెప్పింది. సో ఇది ఒక చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ అయోధ్యకి తిరిగి వెళ్ళటం గురించి నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.